రైట్. ఇక మీకు గుర్తుందా 2024 జనరల్ ఎలక్షన్స్ తర్వాత పార్లమెంటు భవనంలో నిర్వహించిన ఎన్డీఏ మీటింగ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు? పవన్ కళ్యాణ్ను ఒక పెను తుఫాన్గా అభివర్ణించారు మోదీ. అంటే తక్కువ కాలంలో రాజకీయాలను ఔపోషణ పట్టించటం, సంకల్పం తీసుకుంటే అది సాధించే వరకు చేసే పోరాటం ఏ స్థాయిలో ఉంటుందో నాడు ఒక్క మాటలో చెప్పేశారు ప్రధానమంత్రి. ఆ జుమ్ జుమ్ మారుతాం ఇప్పుడు మరో పెను తుఫాన్ను సృష్టించేందుకు కొత్త చరిత్ర రాయటానికి సిద్ధమైపోయింది. అది జనసేన కమిటీల రూపంలో. ఒక పార్టీ కమిటీకి ఇంత అవసరమా అని మీకు అనిపించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ యజ్ఞం, చేస్తున్న తపస్సు తెలిస్తే, ఆ కమిటీలు సృష్టించిపోయే ప్రభంజనాన్ని తలుచుకుంటే రోమాలు నిక్కబొడుచుకోవటం ఖాయం. ఆ వివరాలే మీకు ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోనికి వెళ్దాం. కొలిక్కి వస్తోన్న జనసేన కమిటీల కూర్పు వందలు వేలు కాదు, లక్షలాది పేర్ల వడపోత. త్వరలోనే విడుదల, ఆ ముహూర్తం కూడా ఖరారు. ఎస్, మీరు వింటున్నది నిజమే. 2014లో జనసేన ప్రస్థానం పవన్ కళ్యాణ్ అనే ఓ వ్యక్తితో మొదలై నేడు మహారాజకీయ శక్తిగా మారింది. ఒక్కడే ఏం చేస్తాడు, ఏం పోరాడుతాడు, మేకప్ వేసుకున్నంత ఈజీ కాదు, రాసిన డైలాగులు చెప్పినంత సులువు కాదని పవన్ కళ్యాణ్ను విమర్శించిన నోళ్లకు ఎప్పుడో తాళం పడింది. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండానే తన మాటకు, తానిచ్చిన పిలుపునకు వెల్లువల కదిలి వచ్చిన ఓటర్ను కూటమి విజయానికి మళ్లేలా చేశారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం. 2018 నుంచి 2024 ఎన్నికల ముందు మళ్లీ కూటమి స్నేహం కుదిరే వరకు పవన్ కళ్యాణ్ చూడని చేదు ఫలితాలు లేవు. ఆపై గెలుపు తీపి అందుకున్నా విశ్రాంతి తీసుకున్న రోజు లేదు. నిప్పుల కొలిమిలో ఇనుములా సమ్మెట దెబ్బలు పడినా లక్ష్యం కోసం ఓర్పుగా ఉండడం, నేర్పుగా అడుగులు వేయడం, ఆపై రాటుదేలడం ఎలాగో పవన్ కళ్యాణ్ను చూస్తే తెలుస్తుంది. 2024 ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలను 100% స్ట్రైక్ రేట్తో గెలుచుకుంది. ఇప్పుడు జనసేన దగ్గర శాసనసభ్యులున్నారు, 2 లోక్సభ సభ్యులున్నారు, 1 రాజ్యసభ సభ్యుడున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పిలిపిస్తే లక్షలాదిగా తరలివచ్చే జన సైనికులు, అభిమానులకు కొదువే లేదు. మరి క్షేత్రస్థాయిలో వీరిని సమన్వయం చేసేది ఎలా? గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జనసేన పార్టీ కమిటీలు ఏ విధంగా ఉంటాయి? ఈ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ స్వయంగా సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. ఒక పార్టీకి గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో కమిటీలు చాలా కీలకం. జనసేనకు మొదటి నుంచి కార్యకర్తల బలం, గుణాలున్నప్పటికీ సాంప్రదాయ కమిటీలకు భిన్నంగా కొత్త చరిత్రను రాయాలని బలంగా ఆలోచిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ప్రారంభం నుంచి తనతో ప్రయాణించిందెవరు? ఏ స్థాయిలో ఎలాంటి పోరాటం చేశారు? పదవులు రాకపోయినా నిస్వార్థంతో జనసేన విజయానికి కృషి చేసింది ఎవరో డేటా మొత్తం ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరుంది. ఏదో కమిటీల ప్రకటన అంటే తన కళ్ళెదుట కనిపించి 4-5 పేర్లను పెట్టి ప్రకటన చేసేయకుండా, తొందరపడకుండా నిర్మాణాత్మక చర్యలు చేపట్టారు. అందుకోసం బలమైన కసరత్తుకు శ్రీకారం చుట్టి గడిచిన 12 ఏళ్లుగా తనతో ట్రావెల్ చేసిన వారికి, వారి సామర్థ్యానికి తగ్గట్టుగా కమిటీలో చోటు కల్పించి జనసేన పార్టీ పునాదులను బలంగా వేళ్లునుకునేలా ఓ యజ్ఞం తలపెట్టారు. అందుకోసం జైనింగ్స్ కమిటీ, నిర్మాణ సమాచార సేకరణ కమిటీ, సేనా గళం, వీర మహిళలు, ఇలా రాజకీయాల్లో ఓ కొత్త వరవడికి నాంది పలికారు పవన్ కళ్యాణ్. నేటి జంజీ ఆలోచనలకు తగ్గట్టు వారికి మరింత చేరువయ్యేలా, వారి భవిష్యత్ కలలను నెరవేర్చేలా అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమాన సంద్రంలో జంజీ భాగస్వామ్యం అత్యధికం. ఇలాంటి వారందరికీ కొత్త కమిటీలో భాగస్వామ్యం దక్కబోతుంది. జనసేన గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలమైన జట్టును రెడీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. తనకు ఆరోగ్యం సహకరించకపోయినా, ఆపరేషన్ జరిగినా డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని గట్టిగా సూచించినా పవన్ కళ్యాణ్ మహాసంకల్పం ముందు అవి చిన్నబోతున్నాయి. డిప్యూటీ సీఎంగా పరిపాలన అంశాలను విస్మరించకుండా, అదే సమయంలో జనసేన కమిటీల కూర్పు కోసం చేపట్టిన తపస్సును పూర్తి చేసేలా అనునిత్యం శ్రమిస్తున్నారు. ఆ క్రతువు దాదాపు కొలికొచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి జనసేనకు కమిట్మెంట్తో పనిచేసిన వాళ్ళు, తర్వాత జనసేనతో కలిసి నిస్వార్థంతో ట్రావెల్ చేస్తున్న వారి జాబితా మొత్తం పవన్ కళ్యాణ్ టేబుల్పై ఉంది. అందులో 10, 100, వేలల్లో పేర్లు లేవు, లక్షల్లో ఉన్నాయి. సాధారణంగా అలాంటి గుబేల్ దస్త్రాలను చూస్తే గుండెలదిరిపోతాయి. కానీ అక్కడ కూర్చున్నది పవన్ కళ్యాణ్. ఆ ఫైల్స్ ను తిరిగేస్తున్నది, ఒక్కో పేరు గురించి స్వయంగా ఆరా తీస్తున్నది కూడా ఆయనే. ఎవరో వడపోసి ఇంకెవరో నిర్ణయించి పట్టుకొచ్చిన పేర్లను ఓకే చెప్పడం లేదు. ఆయా కమిటీల నుంచి వచ్చిన మొత్తం పేర్లను స్వయంగా చూసి అన్ని అంశాలను పరిశీలించి ఎవరికి ఏ కమిటీలో చోటు కల్పించాలో టిక్ పెడుతూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక్కడ మరో అంశాన్ని గమనించాలి. గ్రామీణ స్థాయి నుంచి జనసేన కోసం ఎవరు ఏ విధంగా పనిచేశారో పవన్ కళ్యాణ్ కు ఇంకెవరో చెప్పనక్కర్లేదు, ఆయనకే స్వయంగా తెలుసు. అందుకే ఆ పేర్లను చూడగానే వారేం చేశారో, వారి సామర్థ్యమేంటో చెప్పేస్తున్నారు జనసేనాని. సమాచార సేకరణ చేసిన వారికి తెలియని అంశాలను కూడా చెప్పి ఆశ్చర్యపరుస్తున్నారు. జనసేనలో వివిధ దశల్లో పార్టీ కమిటీలు సిద్ధమవుతున్నాయి. మొదటిగా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ కమిటీని ప్రకటించబోతున్నట్టు సమాచారం. ఇదే సమయంలో పార్లమెంట్ స్థాయి కమిటీల ప్రకటన కూడా అవకాశం ఉంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాలున్నాయి. ఇప్పటి వరకు సమాచార సేకరణ కమిటీ సేకరించిన వివరాలను క్రోడీకరించి స్వయంగా పవన్ కళ్యాణ్ అన్ని నిశితంగా పరిశీలించి ఏ కమిటీలో ఎవరుండాలి, ఎవరి శక్తి సామర్థ్యాలేంటి, ఎవరికి ఏ విభాగంలో ఆసక్తి ఉంది, లోకల్ గాను నియోజకవర్గం పార్లమెంట్ స్థాయిలో ఏ మేరకు అందరిని కలుపుకొని వెళ్లగలరో అన్ని పరిశీలించి దాదాపు చాలా పేర్లకు ఓకే చెప్పేశాడు పవన్ కళ్యాణ్. ఈ కమిటీల ప్రకటనకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆగస్టు 2వ వారంలోనే జనసేన కమిటీల ప్రకటన ఉండొచ్చు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు సగానికి పైగా నియోజకవర్గాల్లో కమిటీల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. పార్లమెంట్ స్థాయిలో వేసే కమిటీలు కూడా సగానికి పైగా కొలిక్కి వచ్చాయి. వీటిని ఆగస్టు 2వ వారంలో ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అన్ని పూర్తి కాగానే జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ ప్రకటన ఉంటుంది. ఓ రాజకీయ పార్టీకి ఓట్లు రాబట్టుకోవడం ఎంత ముఖ్యమో, ఆ పార్టీని ఓటర్ల దగ్గరకు తీసుకెళ్లడం, ప్రజలను పార్టీకి మరింత చేరువ చేయడంలో ఇలాంటి కమిటీల పాత్రే కీలకం. రానున్న రోజుల్లో పార్టీకి బలగం ఈ కమిటీలే. అందుకే పవన్ కళ్యాణ్ స్వయంగా నిర్ణయం తీసుకుంటున్నారు. జనసేన కమిటీలు ఏర్పాటయ్యాక తొలి టాస్క్ స్థానిక సంస్థల ఎన్నికలు. అధికారంలో లేని సమయంలో, రాష్ట్రంలో వైసీపీ పవర్లో ఉన్నప్పుడు నామినేషన్లు వేయడానికి టీడీపీ నేతలు జంకిన వేళ గట్టిగా ఎదురొడ్డి పోరాడి బరిలో నిలిచింది జనసేన కార్యకర్తలు, నేతలే. నాడు పోలీసులతో బెదిరించిన, గుండాలు రౌడీలతో అదిరించే ప్రయత్నం చేసినా తగ్గేదే లేదన్నట్లుగా ఫైట్ చేశారు. ఆ మేరకు పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు సాధించారు. ఆనాడు స్థానికంగా జన సైనికుల్లో ప్రేరణ తీసుకొచ్చింది పవన్ కళ్యాణే. రాజకీయాల్లో ఎప్పుడూ అలుపు సొలుపు ఉండకూడదు. ఆగస్టు 2వ వారంలో కమిటీలు ఏర్పాటయ్యాక తొలి పరీక్షలో పాస్ కావడానికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే గీటురాయిగా నిలుస్తాయి. ఆ స్థాయిలో ఎవరు పోరాటం చేస్తారో పవన్ కళ్యాణ్కు పూర్తిగా తెలుసు. వారితోనే జట్టు ప్రకటించబోతున్నారు. లోకల్ ఫైట్లో అదిరేట్టుగా ఈ జట్టు పోరాటం చేస్తాయని, ప్రజల నమ్మకాన్ని పెంచుకుంటాయని గట్టి విశ్వాసంతో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ దిశగా పవన్ కళ్యాణ్ చేస్తున్న కసరత్తు గురించి ఉప్పందిందో ఏమో, ప్రత్యర్థుల పార్టీలు మళ్లీ పాత రోత విమర్శలకు దిగుతున్నాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ పేరు పలకడానికి జంకిన ప్రత్యర్థులు ఈ మధ్య స్వరం పెంచడానికి కారణం జనసేన పార్టీని గ్రామీణ స్థాయిలో వేళ్లూనుకోకుండా చూడటమే. కానీ జనసేన శక్తి సామర్థ్యాలను, పవన్ కళ్యాణ్ పోరాట పటిమను ఒకసారి రుచి చూసి సావు దెబ్బ తిని కూడా ఎగిరెగిరి పడ్డం వారికే చెల్లిందంటూ కౌంటర్ అటాక్స్ మొదలెట్టారు జన సైనికులు. కమిటీల ప్రకటన రాకముందే ఉలిక్కి పడుతున్న వాళ్లు రేపటి రోజున జనసేన కమిటీలను ప్రకటించాక స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటిన తర్వాత ఏం సమాధానం చెబుతారో చూద్దామని ఛాలెంజ్ చేస్తున్నారు జనసేన నేతలు. ఇక ఆలస్యం ఎందుకు? సరికొత్త జనసేనను, పవన్ కళ్యాణ్ బలమైన సైన్యాన్ని చూసేందుకు ఆగస్టు 2వ వారం వరకు వేచి చూద్దాం.